హలో ఫ్రెండ్స్, నేను మీ లియో మనవిత్. నేను ఇప్పుడు జనరల్గా ఒక గేమ్స్ గురించి చెప్పబోతున్నాను. బాయ్, చిన్నప్పుడు ఏంటంటే అందరూ ఇండోర్ గేమ్స్ మీద వాటి మీద పెట్టేవాళ్ళు. బాయ్, ఫోన్స్ మీద వాటి మీద కాకుండా ఇండోర్ గేమ్స్ మీద పెట్టేవాళ్ళు. ప్లస్ అవుట్డోర్ గేమ్స్ కూడా బాగా ఆడేవాళ్ళు. ఇప్పుడు గేమ్స్ ఏం చూడకుండా ఫోన్స్ అడిక్ట్ అయిపోతా ఉన్నారు. లాస్ట్ కి చిన్న పిల్లలు కూడా చిన్న పిల్లలు ఫోన్ చూపిస్తేనే అన్నం తింటున్నారు. ప్లస్ కళాశాలలు కూడా వచ్చేస్తున్నాయి బాయ్. అప్పుడే పుట్టిన పిల్లలు. మా పాపకు వచ్చి 3.5 ఉంది సైట్. అవును బాయ్, అవును 3.5 ఉంది. ఇది కూడా అసలు చాలా ఇష్యూ అవుతుంది బాయ్. మైగ్రేన్ అని చాలా డిసీజెస్ వస్తున్నాయి. అసలుకి ఫోన్ గాన లేకుంటే ప్రపంచమే ఆగిపోయినట్టు ఉంది. ఒక్క గంట ఫోన్ లేకుంటే అరే ప్రపంచం ఆగిపోయినట్టు అట్లా అయిపోయింది పరిస్థితి. ఇంతకు ముందు మనుషులతో ఎంత బాగా మాట్లాడుకుంటా ఉన్నాం. ఎంత బాగా మాట్లాడేవాళ్ళు. ఈ ఫోన్లు వచ్చేసి ఏంటంటే మనుషులతో మాట్లాడలేకపోతున్నాం. అసలు అవుట్డోర్ గేమ్స్ కానీ కబడ్డీ, ఫుట్బాల్, అవుట్డోర్ క్రికెట్ అన్ని ఆడేవాళ్ళు బాయ్. చెస్ ఎంత మంచిది బాయ్. మైండ్ కి ఎంత మేత, ఐక్యూ లెవెల్ కూడా పెరుగుద్ది, మైండ్ షార్ప్ అవుద్ది. ఇక్కడ విశ్వం ఆనందనో అలా చూసి ఇన్స్పైర్ అయితే ఏంది. మన ఇంట్లోనే ఉంటారు భయ, విశ్వం ఆనందులు ఉంటారు. అదే ఒంగోలు సైడ్ అబ్బాయి పేరండి, ప్రధానమంత్రి ఇల్లు కలిసి వచ్చాడు. ఆ అబ్బాయి ఉంటాడు. ఇంకా చాలా మంది మన ఇంట్లోనే ఉంటాం. మన ఇంట్లో వాళ్ళని వదిలేసి నాకు ఇంకో విశ్వం ఆనంద్ కావాలి, అది కావాలి, ఇది కావాలి. ఫోన్స్ ఉంటే ఇంకెక్కడి నుంచి వస్తారు విశ్వం ఆనందులు కానీ ఇంకెవరైనా? వాళ్ళ పేరు ఉండాలి. వాళ్ళంత గొప్పగా చేయాలంటే మీరు కూడా ఫోన్స్ కు దూరంగా పెట్టి గేమ్స్ ఆడిపోయడం, చెస్ నేర్పించడం అలా చేసుకోవాలి బాయ్. అలా చేయాలి బాయ్. అసలు ఫోన్స్ లేకపోతే బతకలేమన్న పరిస్థితి అయిపోయింది ఇప్పుడు. అది చేస్తే ఎంత మంచిది. అది నేను కూడా కొంతకాలం నేర్చుకున్నాను. ఇప్పుడు ఫ్రెండ్స్ కి ఏం చెప్తావు? అయితే గేమ్స్ ఫోన్లు పక్కన పెట్టేసి గేమ్స్ ఆడండి అంటావు. గేమ్స్ ఆడండి, చెస్ కానీ ఏదైనా ఇండోర్ గేమ్స్ ఏదైనా గేమ్స్ ఆడండి. చెస్ అయితే చాలా మంచిది. విశ్వనాథ్ అలా అవ్వచ్చు. చెస్ మీద కానీ కరెక్ట్గా పెట్టి కాన్సన్ట్రేషన్ చేస్తే మంచి గ్రోత్ ఉంటుంది బాయ్. అది విషయం. ఇంకో వీడియోతో కలుద్దాం. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఈరోజు మనవితో మంచి సలహా ఇచ్చాడు మనకి చెస్ గురించి. అది నిజంగానే జరుగుతుంది ఫ్రెండ్స్ అలాగా. అందుకని మనం అంతా ఏంటంటే పాత కల్చర్ ఏంటంటే ఫోన్లు ఉండేదిలే అప్పుడు. ఒక మనిషితో ఒక మనిషికి ప్రేమ ఏర్పడేది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఆ ప్రేమ లేకుండా ఫోను. మనిషి పక్కన లేకపోయినా పర్వాలేదు కానీ ఫోన్ మట్టుకు ఉండాల. అసలు పల్లెటూళ్ళలో అయితే చిన్నప్పుడు అయితే అరుగు మీద కూర్చొని ఎంత బాగా మాట్లాడుకునే వాళ్ళు బాయ్. సరే ఫ్రెండ్స్, అయితే మళ్ళీ కలుద్దాము. ఇంకో వీడియోతో కలుద్దాం. ఇంకో మంచి సబ్జెక్టు కంటెంట్ ఉన్న వీడియో తీసుకొని వస్తాం మీ ముందుకి. ఓకే బాయ్ ఫ్రెండ్స్.